గౌరవ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌరవ మహేందర్ రెడ్డి గారిని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ ప్రతినిధి బృందం కలిసి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అమలు విషయంలో గత ఆగస్టు 1న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిక్రూట్మెంట్లో వర్గీకరణ అమలు జరిగేలాగా చూడాలని మా డెలిగేషన్, మా ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన విషయంలో గత వర్గీకరణ చట్టం స్పష్టంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు మరియు అడ్మిషన్స్ జరగాలని గత చట్టం స్పష్టం చేసింది. అయితే చట్టం రాకముందు నోటిఫికేషన్ ఎలా ఉన్నా, వర్గీకరణ చట్టం రాకముందు రిక్రూట్మెంటు అంతకుముందే ఎలా జరిగిన, వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత అంతకుముందు నోటిఫికేషన్లో వర్గీకరణ అంశం లేకపోయినా చట్టం వచ్చిన కాంచి వర్గీకరణ మాత్రమే అమలు చేయాలని, రిక్రూట్మెంట్ జరిగింది వదిలిపెట్టి పెండింగ్లో ఏ రిక్రూట్మెంట్కి సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నా చట్టం అనుసరించే వర్గీకరణ విషయంలో అమలు జరగాలని, అడ్మిషన్స్ కొనసాగుతున్నప్పుడు కూడా చట్టం రాకముందు, వర్గీకరణ చట్టం రాకముందు కొన్ని అడ్మిషన్స్ రాకపోయినా చట్టం అమలు జరిగే నాటికి మధ్యలో అడ్మిషన్స్ కొనసాగుతున్నా కూడా వర్గీకరణనే అమలు చేయాలని చెప్పి వర్గీకరణకు సంబంధించిన చట్టం చెబుతుందని చెప్పి పెద్దలు చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1న నిండు శాసనసభలో సుప్రీంకోర్టులో వర్గీకరణ సానుకూలమైన తీర్పు వచ్చిన మరుక్షణమే ఆగస్టు 1న సుప్రీంకోర్టులో 10:30-11 గంటల లోపు వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అధికారం చెల్లుబాటు అవుతుందని చెప్పిన తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను మేము అమలు చేస్తామని, భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని, అవసరం అనుకుంటే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే అంతకుముందు నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు జరిగేలాగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిండు శాసనసభలో చెప్పడం జరిగింది.